సీతమ్మ వారి గురించి చెప్పమంటే, మిమ్మల్ని ఒక రోజంతా చెప్పమంటే, ఆ సీతమ్మ వారి వర్ణన ఏ విధంగా చేస్తారు? ఆవిడ యొక్క వ్యక్తిత్వాన్ని మీకు ఏ విధంగా మనం తీసుకోవచ్చండి? సీతమ్మ తల్లి గురించి చెప్పేది ఏముందండి? మహాతల్లి అయోనిజ. అసలు ఈ లోకంలోకి ఎవరైనా ప్రభవించాలి అంటే గర్భవాసం చేయాలి. ఆ తల్లి గర్భవాసం చేయకుండా జనక మహారాజు దున్నుతున్నటువంటి నాగేటి చాలుకి బయటకు వచ్చింది. అంటే భూమి పుత్రిక. ఆవిడికి తెలియనటువంటి విద్యలు కానీ, ఆవిడికి తెలియనటువంటి ధర్మాలు కానీ, ఆవిడ చెయ్యనటువంటి తపస్సు కానీ ఏమీ లేదండి. ఒక కూతురుగా ఎలా మన్నన పొందాలో అలా మన్నన పొందింది. ఆవిడ సాక్షాత్తుగా లక్ష్మీదేవి స్వరూపం. మన గోపరాజు అంటాడు, కంచర్ల గోపన్న గారు దాశరథి శతకం చేస్తూ, శ్రీరమ సీతగాక నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వైకుంఠము నారియు భద్రశైల శిఖరాగ్రంబుగా వచించితవు చేతనోద్ధారకుండైన విష్ణుండవు దాశరథి కరుణాపయోనిది అంటాడు. మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు. రాముడుగా వస్తే సీతమ్మ తల్లిగా లక్ష్మీదేవి వచ్చింది. మరి అటువంటి లక్ష్మీదేవి యొక్క స్వరూపమైనటువంటి సీతమ్మ తల్లి పుట్టుకు నుంచి కూడా తాను విశేషమైనటువంటి ధర్మాలే పాటించింది. ఒక కూతురు, ఒక తండ్రి ఇంతటి అయోనిజ 16 గుణాలు కలిగింది. తండ్రి స్వయంవరం ప్రకటిస్తే, నాన్న మీరా స్వయంవరం ప్రకటించేది, నేను వెతుక్కుంటాను నారాయణుని అన్న మాట అందా. తండ్రిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టింది. తాను లక్ష్మీ స్వరూపమైన తనకివి పెళ్లి చేసే యోగ్యత తండ్రికి తప్ప ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. ఒక ఆడపిల్లకి పెళ్లి చేసినటువంటి యోగ్యత ఎవరికి ఉంది అంటే నిర్మాహమాటంగా సీతమ్మ తల్లి చెప్పింది, తండ్రికి తప్ప ఎవ్వరికీ లేదు. రామాయణంలోనే ఒక దగ్గర చెప్పిస్తారు, కుశనాభుడు యొక్క 9 కుమార్తెలను వాయుదేవుడు మోహించి, మీ 9 నేను వివాహం చేసుకుంటాను, మీరు అంగీకరించండి అని అంటే ఆ 9 ఒకే మాట అంటారు, మా భూత్ సకాలో దుర్మేధ పితరం సత్యవాదిన నావమాన్యస్య ధర్మేణ స్వయంవరముపాస్మహి పితాహి ప్రభుస్మాకం దైవతం పరమం హినః. ఏరా, నీ యవ్వనాన్ని చూపిస్తున్నావు, నీ అందాన్ని చూపిస్తున్నావు, నీ బలాన్ని చూపిస్తున్నావు. ఒక ఆడపిల్ల దగ్గరకు వచ్చి ఇవన్నీ చూపించి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు అంగీకారమైన అడిగితే నీ అందానికో నీ బలానికో నీ యొక్క దర్పానికో నేను పడిపోతే, ఇన్నాళ్ళు కని పెంచి పెద్ద చేసి గుండెల మీద పెంచినటువంటి నా తండ్రి గుండెలను తన్నేసే అధికారం నాకుందా? పితాహి ప్రభురస్మాకం దైవతం పరమమిహినః. నా తండ్రి నాకు దైవం, నా తండ్రిది స్వతంత్రం తప్ప నాది కాదు స్వతంత్రం. ఇప్పుడే కాదు, పితాహి ప్రభుస్మాకం దైవతం పరమంహిన యశ్యనో దాస్యతి పితాసనో భర్త భవిష్యతి. ఈ యుగములో ఏ ఆడపిల్ల స్వతంత్రించి ఈయన నా భర్త అనే ఎంచుకునే దుర్దినం రాకుండా ఉండుగాక అని చెప్పి రామాయణం మనకు ప్రకటించిందండి. సీతమ్మ తల్లి ఆ మాటకి కట్టుబాటు. ఎవరొచ్చి శివధనస్సు విరిచినా వారి మెడలో వరమాల వేయడానికి సిద్ధంగా ఉంది తప్ప, నాన్నగారు ఏమిటిది మీరు శివధనస్సు విరిచేయటం, ఎవరో విరవటం, నేను వేయటం, ఇది భావ్యం కాదు నాన్నగారు అని ఒక్క మాట మాట్లాడు. అంటే తండ్రిని సత్యమునందు నిలబెట్టి ఆ ధర్మానికి తాను కట్టుబడిపోయిందండి. కాబట్టి అక్కడ ఆ రకమైనటువంటి ధర్మాన్ని పాటించింది. భర్త దగ్గరకు వచ్చేసిన తర్వాత, రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఒక మాట చెప్తానండి. సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్య ధర్మం ఎటువంటిదంటే, రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు వనవాసానికి బయలుదేరుతాడు. అప్పటికి సీతమ్మ వయసు అంత పెద్ద వయసేం కాదు. వివాహం అయిన తర్వాత 12 సంవత్సరాలు అయోధ్యలో ఉంది. తరువాత వనవాసానికి బయలుదేరింది. వనవాసంలో తెప్పింది, వయసా పంచవిశిక అష్టాదశి వర్షాని మమ జన్మాని గణ్యతి. నా భర్తకి 25, నాకు 18.
అంటే 18 సంవత్సరాల వయసు తల్లికి. రామచంద్రమూర్తి వనాలకు బయలుదేరుతాడు. వనాలకు బయలుదేరితే సీతమ్మ తల్లి దగ్గరకు వచ్చి భద్రం చెప్తాడు, సీత నేను వనాలకు వెళ్తున్నాను, చాలా కష్టం. మరిదిని ఇప్పుడు రాజుగా పరిపాలన చేస్తూ ఉంటాడు, మరిదే కదని చెప్పి స్వతంత్రించకు, ఆయన దగ్గర ధర్మబుద్ధితో ప్రవర్తించు, అత్తమామలకు సపరీలు చేయి, అందరి యందు తలలో నాలుకలా ఉండి ఈ 12 సంవత్సరాల పాటు నువ్వు భద్రంగా కాపాడుకో ఈ అయోధ్యనే చెప్పింది. సీతమ్మ ఒక మాట అంటుందండి, స్వామి ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఎవరికి చెప్తారు? ఉన్న వాళ్ళకి చెప్తారు, నాకెందుకు చెప్తున్నారు? నేను మీతో పాటుగా వనాలకు వస్తాను కాబట్టి నాకు చెప్పకండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పండి అంటుంది. అప్పుడు రాముడు ఒక మాట అంటాడండి, సీత నేను ఒక విశేషమైన ప్రదేశానికి వెళ్ళాను అనుకో, నిన్ను తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒక భర్తకి ఏది ధర్మం? తాను సుఖంలో ఉంటే భార్యను ముందు పెట్టాలి, తాను కష్టంలో ఉంటే భార్యని వెనక్కి పెట్టాలి. ఇప్పుడు నేను కష్టానికి వెళుతున్నాను కాబట్టి నిన్ను వెనక్కే ఉంచుతాను, నువ్వు రాకు. దండకారణ్యం మరణ సదృశ్యం. ఎప్పుడు ఏ మృగం వస్తుందో, చంపేస్తుందో, తినేస్తుందో భయంతో పరుగులెట్టాలి. ఆహారం దొరకదు, నిద్ర ఉండదు, స్నానానికి నీళ్ళు ఉంటాయో ఉండవో తెలియదు. ఇటువంటి భయంకరమైనటువంటి మృత్యు సదృశమైనటువంటి దండకారణ్యంలోకి నిన్ను తీసుకువెళ్ళను సీత, ఆ కష్టం నువ్వు పడలేవు అని చెప్తే సీతమ్మ తల్లి ఒక్క మాట మాట్లాడుతుంది. అది ఆవిడ పాతివ్రత్యానికి రామాయణంలో ఈ శ్లోకాన్ని కానీ ఏ స్త్రీ అయినా సరే వివాహ క్రతువులో ఒక పురోహితుడు ఈ శ్లోకాన్ని ఇచ్చి, అమ్మా దీన్ని నువ్వు ప్రతినిత్యం చదువుకుంటే వాళ్ళ దాంపత్య జీవితం కూలదండి. తల్లి అంటుంది, ఏ త్వయా కీర్తితా దోష వనే వస్తవ్యతాం ప్రతి గుణాన్నిచ్చేన తాన్విద్ది తవ స్నేహ పురస్కృత అని చెప్పింది. ఏ త్వయా కీర్తితా దోషే వనే వస్తవ్యతాం ప్రతి. రామ నువ్వు చెప్పింది నిజమే, వనం మరణ సదృశ్యమే. ఎప్పుడు నిద్ర ఉంటుందో, ఎప్పుడు ఆహారం ఉంటుందో, ఎప్పుడు పరుగెత్తాల్సి ఉంటుందో తెలియను. కానీ ఎన్ని కష్టాలు ఉన్నాయి, గుణాన్నిచ్చేన తాన్విద్ది తవ స్నేహ పురస్కృతాన్. ఎన్ని కష్టాలు పడని, ఎన్ని ఉపద్రాలు రాని, ఎన్ని ఆపదలే రాని, పక్కన నువ్వు కూర్చొని నా భుజం మీద చెయ్యేసి సీత బాగున్నావా, ఆహారం తిన్నావా అని ఒక్క ప్రేమగా నువ్వు చెయ్యి వేసి నన్ను పలకరిస్తే ఈ కష్టాలన్నీ నాకు సుఖాలుగా మారిపోతాయి. కాబట్టి రామా, ఒకవేళ నువ్వు అక్కడుండి నేను ఇక్కడ పంచభక్ష పరమాన్నాలు పొందుతున్నా, భర్త దరిద్రం అనుభవిస్తూ నేను సుఖాలు పొందితే అవన్నీ నాకు విషంతో కూడిన ఆహారాలే అయిపోతాయి రామా. కాబట్టి నేను నీతో పాటుగా వస్తాను. నాకు కావలసింది ఏంటంటే ఐశ్వర్యవంతుడైతే నా భర్త, దరిద్రుడైతే నా భర్త కాదు అనే లక్షణం ఈ జాతి స్త్రీకి లేదు. తాలి ఒక్కసారి కట్టిన తరువాత ఆయన ఉన్నతుడుగా ప్రకాశించని, పరమ దౌర్భాగ్యుడే అయిపోని నా భర్త అంతే, నాకు పతి శ్రీమన్నారాయణుడి యొక్క స్వరూపం. కాబట్టి నీతో పాటుగా వస్తాను, నువ్వు నా పక్కన భుజం మీద చెయ్యి వేసి సీత అని చెప్పి అంటే చాలు, ఇవన్నీ నాకు సుఖాలు అయిపోతాయి అని చెప్పి రామచంద్రమూర్తికి చెప్తుందండి. ఈ మాట బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే సీతమ్మ యొక్క పాతివ్రత్య ధర్మం సుఖము దుఃఖము కాదు, భర్త అంతే ప్రేమించింది. ఆ లక్షణం ఈ లోకంలో కానీ ఉంటే, అందుకే సీతారాముల యొక్క దాంపత్యం యుగాలు మారిపోతున్నా, తరాలు మారిపోతున్నా, ఇప్పటికీ శుభలేఖ వేస్తే ధనం ఇచ్చినటువంటి వాడి పేరు కానీ పుచ్చుకున్న వాడి పేరు కానీ ముందు వెయ్యరు. ముందు శ్రీరామపత్ని జనకస్య పుత్ని సీతాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనైక మాత వధూవరూభ్యాం వరదా భవంతు. అమ్మా, నూతనంగా ఒక దాంపత్య జీవితంలోకి అడుగు పెడుతున్నారమ్మా. మీ దాంపత్య జీవితం ఎలా వర్ధిల్లిందో ఈ దంపతులు కూడా అలా వర్ధిల్లేటట్టుగా నువ్వు అనుగ్రహించు అని చెప్పి ఆ శ్లోకం పెడతారంటే వాళ్ళ దాంపత్యానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఒక దాంపత్యం నిలబడాలంటే స్త్రీ యొక్క ఔన్నత్యం వల్ల నిలబడుతుంది. అటువంటి మహాతల్లి సీతమ్మ ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి పర్వదినాన్న ఆ తల్లి పేరు చెప్పుకుంటున్నామంటే మనం ధన్యులమండి. కాబట్టి సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్య ధర్మం అవని ఆవిడ గుణశీల్యం గురించి చెప్పడానికి రోజులు సరిపోవు, ఒక జీవితం. అటువంటి మహాతల్లి సీతమ్మ తల్లి.